హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిక వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే శ్రీనికకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన డ్రెస్ వాళ్ళు ముందే ఇచ్చేస్తారు మనకి. ఆ కాస్ట్యూము ఇది వచ్చి బ్లౌజు, ఇదేమో కింద ప్యాంట్ ఉంటుంది కదండి, అదేమో పైన కట్టేదండి. పైన థర్డ్ పార్ట్ ఇచ్చారు, ఇదేమో కింద ధోతిలోకి దూరిపెట్టి ఫోర్త్ పార్ట్. ఇది కుర్చీలండి, ముందు ఉంటాయి కదా కుర్చీలు, ఫిఫ్త్ పార్ట్, ఇది సిక్స్త్ పార్ట్ అండి. మొత్తం 6 పార్ట్స్ అండి కూచిపూడి డ్రెస్కి. నేను ముందు బ్లౌజ్ వేసానండి, బ్లౌజు తర్వాత శ్రీనిక ప్యాంట్ కూడా వేసాను. ఆ పైన కట్టేది ఏంటంటే అది కనిపించకుండా ప్యాంటు లోపలికి పెట్టుకోవాలండి, వెనకాల ముందు కూడా, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కనిపించకుండా ప్రతి పార్ట్కి వాళ్ళేమో థ్రెడ్స్ ఇచ్చారండి. ఆ థ్రెడ్స్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకొని పిల్లలకి కొంచెం హార్డ్గా లేకుండా మంచిగా కట్టుకోవడమేనండి. తర్వాత వచ్చేసి థర్డ్ 3 పార్ట్స్ అయింది కదండి. తర్వాత ఫోర్త్ పార్ట్ వచ్చేసి ధోతి అండి. ధోతి వెనకాల కట్టేదనమాట. ఆ ధోతిలో నుంచి మధ్యలోంచి తీసి ఇట్లా ముందుకు కట్టాలి. అది కూడా సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కట్టుకోవాలండి. తర్వాత కింద ప్యాంట్కి ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చారండి, కాళ్ళు మంచిగా వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా నడవడానికి. అట్లాగా ప్రెస్సింగ్ బటన్స్ అది పెట్టేస్తే సరిపోతుంది. అట్లాగే మధ్యలో ఉంది కదండి, అది చీర కుర్చీలాగా, దానికి కూడా ప్యాంట్కి ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చారండి. అవి కూడా ప్యాంట్కి ప్రెస్సింగ్ బటన్స్లో పెట్టేసుకోవడమే. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కూడా రెండింటికి ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది 6th పార్ట్ అండి. ఇదేమో కుర్చీలా కనిపిస్తుంది కదా, దానికి కూడా థ్రెడ్స్ ఇచ్చారు. అది కూడా మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోవడమేనండి. ఇది ఎలా కట్టాలి ఏంటనేది డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్పారండి. దాని ప్రకారం నిన్న వాళ్ళు ఇచ్చారు ఒక వీడియో. ఆ వీడియో చూసి నేను ఇట్లా కట్టానండి డ్రెస్. శ్రీనికకి కొంచెం బ్లౌజ్ వచ్చేసి కొంచెం లూజ్ ఉంటే ఆ సేఫ్టీ పిన్తో కవర్ చేశానండి. ఫైనల్లీ ఇట్లా వచ్చిందండి శ్రీనిక కూచిపూడి డ్యాన్స్ డ్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.